ప్రతిదినము కూడా నిరంతరము మనము నేర్చుకోవాల్సిన గొప్ప సత్యము. 21వ వచనం 18:21. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. జీవ మరణాలు చెప్పండి, దేని వశంలో ఉందంట? నాలుక వశంలో ఉంది. దేవుని బిడ్డలారా, మనము మన నాలుకను ఎలా వాడుకుంటామో అది అలాగే ఉపయోగపడింది. ఎలా మలుచుకుంటామో దాని ద్వారా ఖచ్చితంగా దానికి తగిన ప్రతిఫలాన్ని మనము పొందుకుంటాం. జీవ మరణములు నాలుక వశంలో ఉన్నాయి. గట్టి చెప్పలు హల్లెలూయా. కాబట్టి మన నోట ఎప్పుడు కూడా ఆశీర్వచనమే రావాలి, కానీ శాపవచనము రాకూడదు. మనం ఏది మాట్లాడతామో ఖచ్చితంగా అది మన జీవితంలో జరుగునట్లుగా మన నాలుకను చక్కగా మనం వాడుకోవాలి. మనం ఏది మాట్లాడతామో అదే జరిగినట్లుగా. దేవుని బిడ్డలారా, మాట్లాడేటప్పుడు దాని యొక్క ప్రభావం ఏంటో మనకు తెలియదు, కానీ అనుభవించేటప్పుడు మాత్రం దాని యొక్క ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి మన నాలుకను ఖచ్చితంగా మంచి పనికే మనం వాడుకోవాలి. మీరు ఆశీర్వాదాలకు వారసులవుటకే మీరు పిలువపడ్డారు. యాకోబు పత్రికలో మనం చూస్తూ ఉన్నాం, ఒక్క జల నుండి మంచినీరు ఉప్పు నీరు వచ్చినా, ఒక నోటి నుంచి కాసేపు ఆశీర్వచనము కాసేపు శాపవచనము రావచ్చునా. 3వ అధ్యాయం మనం చూస్తున్నాం, చదవనమా. యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో ఇక్కడ భక్తుడు అపోస్తలుడైన యాకోబు గారు చక్కటి మాటలు, ఆత్మపూర్ణుడే మాట్లాడుతున్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. చదవండి. ఒక్క నోట నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళను. నా సహోదరులారా, ఇలాగుండకూడదు. హల్లెలూయా. దేవుని బిడ్డల నోట ఎప్పుడు చెప్పండి, ఏ వచనం రావాలట? ఆశీర్వచనమే రావాలి. ఆశీర్వాదమే నీ నోట పలకబడునుగాక. శాపవచనం రాకూడదు. దేవుని బిడ్డలారా, ఒకవేళ పొరపాటున నోరు జారామనుకో, తెలియక ఆవేశంలోనో తొందరలోనో, వెంటనే రియలైజ్ అయిపోయి ఆ మనిషితో సమాధాన పడాలి, ఆ వ్యక్తితో సమాధాన పడాలి, పలకరించుకోవాలి. దేవుని బిడ్డలారా, ఒక్క నోటి నుంచి కాసేపు ఆశీర్వాదం కాసేపు శాపము రావచ్చునా? అది మనకు తగునా? కాబట్టి దేవుని బిడ్డలారా, నీ నోట జీవం ఉంది, మరణం ఉంది. నువ్వు దేనిని వాడుకుంటావో అదే నీకు ఉపయోగపడతా ఉంది, అదే నీకు అక్కడికి వస్తూ ఉంటుంది. అది శాపమా, ఆశీర్వాదమా, లేకపోతే జీవమా, లేక మరణమా, దేనిని మనం వాడుకుంటామో అదే మనకు వస్తూ ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము ఖచ్చితంగా మన నాలుకను ఆశీర్వాదం కోసమే వాడుకోవాలి. మీకు చాలాసార్లు జ్ఞాపకం చేశాను, ఖచ్చితంగా ప్రతిరోజు మీరు మీ బిడ్డలను ఏం చేయాలి చెప్పండి? ఆశీర్వదించాలి. ఆమేన్. మీరు ఆశీర్వదించాలి. దేవుడు నిన్ను దీవించునుగాక, దేవుడు నిన్ను దీవిస్తాడయ్యా. ఇట్లాంటి మాటలు బిడ్డల చెవులకు వినబడాలి, బిడ్డల మనసులో ముద్రించబడాలి. ఈ మాటలు మీ హృదయములు ముద్రించబడునుగాక. పొద్దున లేవగానే బిడ్డల దగ్గర తీసుకొని ఏం చేయాలి చెప్పండి? ఆశీర్వచనం. దేవుడు నేను దీవించాలయ్యా, దేవుడు నేను దీవించునుగాక. ఖచ్చితంగా వాడు గొప్పవాడు అవుతాడు. అది మీ నోటి మాటను బట్టే ఉంటుంది. గుర్తుపెట్టుకు ఈ మాట. చదివిండిలే సంకల్లాక అంటే ఆడు గొప్పవాడు అవడం, ఆడు పైకి రాడు. ఖచ్చితంగా నువ్వు గొప్పవాడు అవుతావురా, నా దేవుడు నేను దీవిస్తాడయ్యా అని నీవు పాజిటివ్గా మాట్లాడితే, ఆ పాజిటివ్ ఏదైతే ఉందో అది నీ బిడ్డల హృదయంలో మొలిచింది, అది గొప్ప చెట్టుగా మారిపోద్ది. జీవ మరణములు చెప్పండి నాలుక వశంలో ఉన్నాయి. కొంతమందికి బిడ్డలను కంటం తెలుసు, కానీ దీవించడం తెలియట్లా. కొంతమందికి పిల్లల్ని పెంచడం తెలుసు, కానీ దీవించడం తెలియట్లా. కొంతమందికి వయసు పెరుగుతూ ఉంది, కానీ వయసు పెరిగినా సరే వయసు వచ్చిన పిల్లలతో ఎలా మాట్లాడాలో కూడా కొంతమంది తెలియట్లా. వయసు పెరుగుతూ ఉన్నాయి పిల్లలకి వయసు పెరుగుతున్నప్పుడు పెద్దవాళ్ళు ఏం చెప్పాలి చెప్పండి?
పిల్లలకు వయసు వచ్చిందనేసి నోటిని చాలా అదుపులో పొదుపుగా వాడుకోవాలి. ఈడొచ్చిన పిల్లలతో ఎలా మాట్లాడాలో కొంతమందికి తెలియట్లా. ఈడొచ్చిన పిల్లలని ఎలా దగ్గర తీసుకోవాలో, వాళ్ళని ఏ విధంగా మంచి విద్యాబుద్ధులు నేర్పించాలో, మంచి బుద్ధులు వారికి నేర్పించాలో కొంతమంది తెలియట్లా. కానీ జీవము గల దేవుని సంఘ సభ్యులు ఖచ్చితంగా ఇది ప్రతిదినము ప్రాక్టీస్ చేయాలి. ఈడొచ్చిన పిల్లలు ఉన్నారు, ఇళ్ళలో కొంచెం జ్ఞానం తెలిసిన పిల్లలు ఉన్నారు, వారిని ప్రతిదినము దగ్గర కూర్చోబెట్టుకొని చక్కగా దేవుని మాటలు చెప్పాలి. వాళ్ళకి ప్రార్థన చేసుకోమ్మా, దేవుడు దీవిస్తాడు, ప్రార్థన చేసుకోయ్యా, దేవుడు దీవిస్తాడు, ఇట్లాగా చక్కగా ప్రేమగా మాట్లాడుతూ నేర్చుకోండి. కొన్ని కుటుంబాల్లో మనం చూస్తున్నాం, వారికి ప్రేమించడం తెలియదు, ప్రేమగా మాట్లాడటం తెలియదు, కానీ గాయపరచడమే తెలుసు. అదేమంటే నేను మాట్లాడిందే కరెక్ట్ అనుకుంటూ ఉంటారు కొంతమంది. దేవుని బిడ్డలారా, మన నోటి మాట కుటుంబాన్ని కట్టిద్ది. మన నోటి మాటే కుటుంబాన్ని పాడు చేస్తుంది. మీకు తెలుసా? కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసేది కూడా నోటి మాటే. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం చూస్తున్నాం, జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురో, దాని ఫలము తిందురో. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా జీవము గల దేవుని సంఘము సభ్యులు, కుటుంబం ఏదైతే ఉందో, ఈ కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా ప్రేమగా మాట్లాడటం నేర్చుకోవాలి. మన నోట ఏది రాకూడదో అది రాకూడదు, మనం ఏది పలకాలో అది పలకాలి, ఏది పలకకూడదో అది పలకకుండా మన నోటికి తాళం వేసుకోవాల్సిందే, నోటికి చిక్కం పెట్టుకోవాల్సిందే. ప్రేమలు పెరగాలంటే నోటికి తాళం వేసుకోవాలి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఏదో ఆవేశం వచ్చిందనేసి ఆవేశపడంగా మాట్లాడితే, కోపం వచ్చిందని కోపం వచ్చేది మాట్లాడితే ప్రేమలు తగ్గిపోతాయి అంతే, మనుషుల మధ్య దూరాలు పెరుగుతాయి. దేవుని బిడ్డలారా, నీకు ఖచ్చితంగా నీ నోరే నీకు మిత్రుడిగా ఉండాలి. నీ నోరుని వాడుకోకపోతే నీ నోరే నీకు శత్రువైద్ది, నీ నాలుకే నీకు శత్రువైద్ది. నీ నాలుక మరికొంతమంది శత్రువులను తీసుకొస్తుంది నీ ముందుకే. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా? హల్లెలూయా. కొంతమంది శత్రువులు నీ మాట ద్వారా పుట్టుకొస్తారు, కొంతమంది శత్రువులు నీ మాట ద్వారే నీ ముందుకు తయారై వస్తారు, గుర్తుపెట్టుకో. కాబట్టి అటువంటి అవకాశం ఎదుటి వారికి ఇవ్వకుండా ఉండనట్లుగా ఖచ్చితంగా నీ నాలుకను స్వాధీనంలో ఉంచుకోవాలి. స్వాధీనంలో ఉంచుకో. నాలుక ఖచ్చితంగా నీకు ఉపయోగపడే విధంగా దేవుడు నీకు ఇచ్చాడు. నీ నోటి మంచితనమే నిన్ను బ్రతికించింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నోరు మంచిదైతే చెప్పండి అంటాం, కానీ కొన్ని సమయాల్లో మన నోరే మనం కంట్రోల్ తప్పుతూ ఉంటాం. నోరు మంచిదైతే ఊరు మంచిది అని కొటేషన్ వినటానికి చాలా బాగుంది, కానీ ఆ సమయం వచ్చేటప్పుడు మాత్రము ఆ నోటికి ఉన్న దురుసుతనము చాలా దూకుడుగా ఉంటుంది, చాలా తీవ్రంగా ఉంటుంది, చాలా నష్టాన్ని తీసుకొస్తుంది, కష్టాన్ని తీసుకొస్తుంది, ఏడుపును తీసుకొస్తుంది, దుఃఖాన్ని తీసుకొస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, నీవు నీ నాలుకను చక్కగా వినియోగించుకుంటే దానికి తగిన ప్రతిఫలాన్ని నువ్వు పొందుకుంటావు. దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురో. హల్లెలూయా. గొప్ప గొప్ప మర్మాలు ఏమి చెప్పట్లే దేవుని వాక్యము. నువ్వు చక్కగా ఉండు అనేదే దేవుని వాక్యం మనకు నేర్పిస్తావు. నిన్ను చూడగానే కొంతమంది నిన్ను చూసి నేర్చుకోవాలి అనే విధంగా ఉండాలి అని మనకు నేర్పించేదే దేవుని వాక్యము. కొన్ని సందర్భాల్లో మనం చూస్తున్నాం, యోబు గ్రంథంలో 15వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. యోబు గ్రంథము 15వ అధ్యాయంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ 5 నుంచి చూద్దాం. నీ మాట వలన నీ పాపము తెలియబడుచున్నది, వంచకుల పలుకులు నీవు పలుకుచున్నావో. నేను కాదు, నీ మాటలే నీ దోషమును స్థాపించుచున్నవి, నీ పెదవులే నీ మీద సాక్ష్యము పలుకుచున్నవి. నీ మీద వేరే వారు సాక్ష్యం చెప్పాల్సిన అవసరం లేదు, నీ పెదవులే నీ మీద సాక్ష్యము పలుకుచున్నవి. నువ్వు మంచి వ్యక్తివా, ఇటువంటి వ్యక్తివో, నీ పెదవులే నీ గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. నువ్వు ఎటువంటి వ్యక్తివో నీ పెదవులే నీ గురించి తెలియజేస్తూ ఉన్నాయి. ఇక్కడ వాక్యం ఉంటుంది, నేను కాదు,
నీ మాటలే నీ దోషమును స్థాపించుచున్నవి. బైబిల్ గ్రంథంలో గొప్ప భక్తుడు యోబు మంచి పేరు సంపాదించుకున్నాడు. నోటి మాటతోనేదను పాపము చెయ్యలేదో. నోటి మాటతోనేదను పాపము చేయలేదు అంటే ఇటువంటి భక్తి ఆలోచన చేయండి. తాను కలిగి ఉన్న భక్తిలో ఎంత గొప్ప నాణ్యత ఉందో చూడండి. నాణ్యమైన భక్తి. హైబ్రిడ్ కంటే ఇంకా ఏదైనా పెద్ద పదం ఉందేమో. హైబ్రిడ్ గింజ అంతే. నాణ్యమైన భక్తి కలిగి ఉండాలి. నీ మాటలో ఉందాతనము, నీ మాటలో గౌరవము, నీ మాటలో నీ మీద నమ్మకం ఉండాలి, కలగాలి. నువ్వు మాట్లాడితే నువ్వు అవునంటే అవును, కాదంటే కాదు, అలా ఉండాలి. నా మాట సాగాలి, నేనంటే ఏమనుకున్నావు, నేనంటే సాగిపోవాల్సింది, నేనంటే నువ్వు వినాలి అన్నట్లు కాదు. ప్రతి దేవుని బిడ్డరా, నీవు నీ మాటను ఎంత శ్రావ్యంగా వాడుకుంటావో ఖచ్చితంగా నీకు అంత విలువ, అంత బరువుని తీసుకొస్తుంది. వెయిటేసి పెరిగితే నీ లైఫ్లో అర్థమవుతుంది అన్నవాళ్ళు చెప్పండి హల్లెలూయా. నీ మాట వలన నీ పాపము తెలియబడుచున్నది. వంచకుల పలుకులు నీవు పలుకుచున్నావు, నేను కాదు. నీ మాటలే నీ దోషమును స్థాపించుచున్నవి. నీ పెదవులే ఏముంది, నీ పెదవులే నీ మీద సాక్ష్యము పలుకుచున్నవి. ప్రతి దేవుని బిడ్డలారా, నిన్ను పట్టించేది కూడా నీ పెదవులు. గుర్తుపెట్టుకో, నిన్ను పట్టించేది నీ పెదవులే, నిన్ను నిలబెట్టేది నీ పెదవులే, నిన్ను కూర్చోబెట్టేది నీ పెదవులే, నీ విలువ పెంచేది నీ పెదవులే, నీ గౌరవాన్ని పెంచేది నీ పెదవులే, సమాజంలో నీకు ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చేది కూడా నీ పెదవులే. వాటిని నువ్వు ఎలా వాడుకుంటావో అలా నీకు ఉపయోగపడుద్ది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రతి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం నేర్చుకోవలసిందే. అనేక విధాలుగా మనము హెచ్చరించబడుతున్నాం. మీకు చాలాసార్లు ఒక చక్కటి జ్ఞాపకం చేశాను. మన జీవితము ఎలా ఉండాలి, మన పలుకు ఎలా ఉండాలి అనేది మనం ఆలోచన చేస్తే సామెతలు 25వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 11వ వచనంలో ఈ మాట మీకు చాలాసార్లు జ్ఞాపకం చేశాను. సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పల్లెములలో వంచబడిన బంగారు పండ్ల వంటిది. హల్లెలూయా. ఇది నేర్చుకోవాలి. చాలామందికి ఈ వివేకం తెలియట్లా. మీకు చాలాసార్లు ఒక మాట జ్ఞాపకం చేశాను. మనిషికి విజ్ఞానం పెరుగుతుంది కానీ వివేకము తగ్గిపోతూ ఉంది. మనిషికి విజ్ఞానం పెరుగుతూ ఉంది కానీ వివేకము తగ్గుతుంది. ఏ సమయంలో ఎలా ఉండాలో ఇప్పటికీ చాలామందికి తెలియట్లా. ప్రతి దేవుని బిడ్డలారా, సమయోచితముగా పలుకబడిన మాట. మీరు మీ గృహంలో మీ పిల్లలకు బర్త్డే చేస్తున్నప్పుడు ఖర్చు పెట్టి చేస్తాం. మంచి బట్టలు కొంటాం, లేకపోతే అంగరంగ వైభవంగా ఫస్ట్ బర్త్డేనో లేకపోతే సెకండ్ బర్త్డేనో ఇట్లా కాస్ట్ పెట్టి మనము చక్కగా వాళ్ళకి బర్త్డే చేస్తూ ఉంటాం. పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ ఉంటాం. పొద్దున లేవగానే అమ్మ హ్యాపీ బర్త్డే అమ్మా అంటూ ఉంటాం. ఏనండి, ప్రతి దేవుని బిడ్డలారా, వారిని బిడ్డలను నీ ఒడిలోకి తీసుకొని దేవుడు నిన్ను దీవిస్తాడమ్మా, దేవుడు నిన్ను దీవిస్తాడురా అని చెప్పాలి. దేవుడి నామానికి మహిమ కలుగును. బాల్యం నుంచే ఈ మాటలు నీ బిడ్డల హృదయంలో మీరు విత్తండి. మీరు విత్తాలది. దేవుడు నిన్ను దీవిస్తాడమ్మా, దేవుడు నిన్ను దీవించునుగాక, దేవుడు నిన్ను దీవించునుగాక, దేవుడు నిన్ను దీవిస్తాడమ్మా. నువ్వు బాగా చదువుకోవాలి, దేవుడి సహాయం నీకు ఉంటుంది, నువ్వు ప్రార్థన చేసుకో, దేవుడు నీకు సహాయం చేస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు. ఇటువంటి మాటలు, ప్రేమ గల దైవభక్తితో కూడిన మాటలు మాట్లాడితే ఆ కుటుంబం కట్టబడింది, వర్ధిల్లునుగాక. ఆమేన్. ప్రతి దేవుని బిడ్డలారా, సమయోచితంగా పలకబడిన మాట. కొందరి జీవితాల్లో దీవించడం తెలియదు. బిడ్డలు పుట్టినరోజు జరుపుకుంటా ఉంటే పక్షపాతాలు చూపిస్తారు. కొన్ని కుటుంబాల్లో పక్షపాతాలు, లేకపోతే కొన్ని కుటుంబాల్లో ఏదైనా సపరేట్గా ఏదైనా ప్రత్యేకమైనటువంటి ఫంక్షన్లు చేసుకుంటా ఉంటే పక్షపాతాలు చూపిస్తూ ఉంటారు. అటువంటి పక్షపాతాలు దేవుని బిడ్డలకు ఉండకూడదు. అటువంటి తేడాలు ఉండకూడదు. దేవుని ప్రేమతో నీ హృదయము నింపబడింది కాబట్టి ఆ ప్రేమలో పక్షపాతం ఉండకూడదు. నువ్వు చూపించే ప్రేమలో ఎటువంటి తేడా, పక్షపాతమో ఉండకూడదు.
వారిని దగ్గర తీసుకొని ఒడిలో కూర్చోబెట్టుకొని ప్రేమగా మాట్లాడు. వారు ఎంత సంతోషపడతారో పిల్లలు, వారు ఎంతగా ఆనందపడతారో. నువ్వు తీసుకొచ్చే కాస్ట్లీ వస్త్రం కాదు వారికి కావాల్సింది, నువ్వు ప్రేమగా మాట్లాడాలి. కూర్చొని ఒళ్ళో కూర్చోబెట్టుకుని, దేవుడు నిన్ను దీవించాలయ్యా, దేవుడు నిన్ను దీవిస్తాడు రా, నేను ప్రార్థన చేస్తున్నాను, నువ్వు కూడా ప్రార్థన చేసుకో. దేవుడు నిన్ను దీవిస్తాడమ్మా, నేను ప్రార్థన చేస్తాను, నువ్వు కూడా ప్రార్థన చేసుకో, నా దేవుడు నిన్ను దీవిస్తాడు అని ఇట్లాంటి మాటలు వారితో మాట్లాడుతూ ఉంటే ఖచ్చితంగా వారు వింటారు. రాబో కాలంలో వారు గొప్పవాళ్ళు అవుతారు, గొప్పవాళ్ళు అగునుగాక. ఈనాడు కుటుంబాల్లో అటువంటి వాతావరణం లేదు. ఈనాడు కుటుంబాలు అటువంటి వాతావరణం లేదు. ప్రతి దేవుని బిడ్డల పుట్టినరోజులను లేకపోతే ఇంకో ఫంక్షనో జరుపుకుంటూ మన రేంజ్ని మనం చూపించుకుంటున్నాం, కానీ అటువంటి ప్రేమ కుటుంబాల్లో మనం స్థాపించగలుగుతున్నామా? ప్రతి దేవుని బిడ్డలను ఏ విధంగా దీవించాలో, వారిని ఏ విధంగా దేవుని వాక్యం చేత వారితో మాట్లాడి బలపరచాలో, నింపాలో ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సమయోచితముగా పలుకబడిన మాట, సమయాన్ని బట్టి పలకటం కూడా కొంతమంది తెలియదు. అదే అంటే మాకు మాట్లాడటం వచ్చా, నీకే వచ్చు, మాకు నేర్పు, ఇట్లాగ రెటమతంగా మాట్లాడే బ్యాచ్ కూడా ఉంది సమాజంలో. అది కరెక్ట్ కాదు. మన నోటిలో ఏదైతే ఉందో వంకరతనమో, డొల్లతనమో దాన్ని తీసేసుకోవాలి. మన నోటిలో ఉన్న వంకరతనము, డొల్లతనము దాన్ని తీసేసుకుంటే మనకి విలువ, గౌరవం పెరుగుద్ది. అసలు నాకు ఒకరితో పని లేదు, ఒకరు నాకు విలువ ఇచ్చేది ఏంటి, గౌరవం ఇచ్చేది ఏంటి, అసలు నాకు అవసరం లేదు అనుకున్న వాళ్ళకి ఎవరేం చెప్పలేరేక. అటువంటి వారిని పైకి కూడా తీసుకురాలేరు. ప్రతి దేవుని బిడ్డలారా, దేవుని సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చక్కగా సమయోచితంగా మాట్లాడటం నేర్చుకుందరుగాక. ఆమేన్. నేర్చుకోవాలి సమయోచితంగా మాట్లాడటం. భార్యకు బర్త్డే వచ్చింది, పుట్టినరోజు వచ్చింది. భర్త ఏం చెప్పొచ్చు? పొద్దున్న లేచి భర్త ఏం చెప్పొచ్చు? ప్రేమను మనము వృద్ధి చేసుకోవాలనుకుంటే మన నోటి మాట అది. పొద్దున్న లేవగానే హ్యాపీ బర్త్డే టు యూ, గాడ్ బ్లెస్ యూ అని చెప్పు. అదేవిధంగా భర్త పుట్టినరోజు వచ్చింది. భర్త పుట్టినరోజు వచ్చినప్పుడు భార్య మాకెందుకులే, మనకెందుకులే అనుకోకూడదు. మాకెందుకులే, మనకెందుకు కాదు, నీ ఒక్క మాట కదా వెంట్రుకలు లెక్క పొడుచుకునే విధంగా చేయాలి. దేవుడు నిన్ను దీవించునుగాక, హ్యాపీ బర్త్డే టు యూ, గాడ్ బ్లెస్ యూ, దేవుడు మనల్ని కృప చూపించి దీవించునుగాక. ఇట్లాంటి ప్రేమ గల మాటలు మాట్లాడుకోండి. ఏదో ఒకరోజు కాదు. భర్త ఏదైనా పని మీద బయటికి బయలుదేరి వెళ్తున్నాడు, దేవుడు నీకు తోడుగా ఉండునుగాక అని పలుకు ఇంట్లో ఉండి. ఇది నేర్చుకోండి. ఆత్మీయ భాష ఇది, వాక్యానుసారం భాష అది. దేవుడు నీకు తోడుగా ఉండునుగాక, దేవుడు మనల్ని దీవించునుగాక అని పలకండి. ఆ భర్త ఎంత హుషారుగా బయటికి వెళ్తాడో, ఆ భర్త ఎంత ఆనందంగా బయటికి వెళ్తాడో. దేవుడు నిన్ను దీవించునుగాక, దేవుడు నీకు తోడుగా ఉండునుగాక, నువ్వు చేసే పని లేక ప్రయత్నము సఫలమగునుగాక. దేవుని బిడ్డలారా, ఇటువంటి మాటలు మనం మాట్లాడుకుంటూ ఉంటే కుటుంబంలో ప్రేమ చిగురించిద్ది, అది వృద్ధి అయింది, వృద్ధిలోకి వస్తుంది, కుటుంబాలు కట్టబడతాయి. ఆ రాయికి మధ్య ఇటువంటి పగుళ్ళు ఉండవు, పునాదులు పగుళ్ళు ఉండవు, పటిష్టంగా ఉంటుంది ఆ కుటుంబం. దేవుని బిడ్డలారా, కుటుంబాలు ఈనాడు ఓటుతనం ఎక్కువైపోయింది. ఓటి కొండలాగా కుటుంబాలు అయిపోయినాయి. డొల్లతనము, పగిలిపోతానే గోడలు పగిలినట్టుగా కుటుంబాలు విచ్ఛిన్నమైపోయే పరిస్థితులు కొన్ని కుటుంబాలు ఉన్నాయి. కానీ జీవం గల దేవుని సంఘములో ఉన్న ప్రతి కుటుంబము దేవుని వాక్యం చేత కట్టబడునుగాక. ఆమె ప్రేమగా మాట్లాడుకోవడం. దేవుని బిడ్డ సమయోచితంగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పల్లెములో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, మనం మాట్లాడేటువంటి మాట దేవుని వాక్యం సెలవేస్తే జీవ మరణములు 4 వశములో ఉన్నాయి. నీ నోట ఏది పలుకుతావో కొన్నిసార్లు అదే జరుగుతూ ఉంటుంది. నేను ముందే అనుకునేది ఇలాగ ఇద్దిని నువ్వు అంటావు చూడు, నీ నోటిలో పనిచేసే ఆ మాట అంత తీవ్రంగా ఉంటుంది.
కాబట్టి ప్రతి దేవుని బిడ్డలారా, శుభం పలుకో, దేవుని వచనం పలుకో, ఆశీర్వచనం పలుకో, ఖచ్చితంగా నువ్వు దీవించబడతావు, నీ బిడ్డలు దీవించబడతారు. ప్రతి దేవుని బిడ్డలారా, మనం నమ్మిన దేవుడు ఎటువంటి వాడు తెలుసా? ఎవరైనా మనల్ని శపిస్తే మనం నమ్మిన దేవుడు ఎటువంటి వాడిని ఆ శాపాన్ని కూడా ఆశీర్వాదముగా మార్చే దేవుడు ఆయన. ఆమేన్. ఆశీర్వాదానికి అడ్రస్ ఎక్కడుంది అంటే నీవే అడ్రస్గా మారాలి. ఆశీర్వాదానికి అడ్రస్ నీవే మారాలి అడ్రస్గా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రతి దేవుని బిడ్డలను నేర్చుకోవాలి మనము. ఎవరైనా మనల్ని శపించినప్పుడు భయపడద్దు. నా దేవుడు ఆ శాపాన్ని దీవునిగా మార్చబోతున్నాడు అని నీవు నీ నోటితో పలుకు. ఖచ్చితంగా నా దేవుడు ఆ శాప వచనాన్ని కూడా దీవెన వచనముగా మార్చి నీకు మంచి ప్రతిఫలాన్ని ఇచ్చునుగాక. ఆమేన్. ఎవరైతే నిన్ను శపించారో వారు సిగ్గుపడతారు. ఎందుకంటే నా దేవుడు నిన్ను హెచ్చించే దేవుడుగా ఉన్నాడు కాబట్టి. అబ్రహాము దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నిన్ను శపించువారు నేను శపిస్తా అంటాడు, నిన్ను దీవించువారిని నేను దీవిస్తా అంటాడు. ప్రతి దేవుని బిడ్డలారా, మనము ఆశీర్వాదానికి అడ్రస్గా మన కుటుంబమే, మన గృహమే ఉండాలి. అంటే మన గృహంలో శాప వచనాలు ఉండకూడదు. మరికొన్ని సందర్భాల్లో కొందరి జీవితాలు ఎలా ఉంటాయో చూద్దాం. 10వ అధ్యాయం మనం చూస్తున్నాం. సామెతల గ్రంథంలో 12వ అధ్యాయం 18వ వచనం. 12:18 ఉంది. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకమో. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రతి దేవుని బిడ్డలారా, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరో. వారికి ఉన్న పని ఏంటంటే గాయపరచడమే వారి పని, దుఃఖ పెట్టడమే వారి పని. వారికి తెలిసింది అదే, వారికి మంచి చేయటం వారికి తెలియదు. కానీ కింద వచ్చిన మనం వస్తున్న జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకమో. హల్లెలూయా. జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకమో అంటే నీ నాలుక ఎప్పుడు కూడా ఆరోగ్యాన్ని కలిగించేదిగా, నీ కుటుంబానికి ఆరోగ్యాన్ని ఇచ్చేదిగా నీ నాలుక ఉండునుగాక. ఆమేన్. అందరు ఇక్కడే ఉన్నారనుకుంటున్నా. నీ నాలుక ఎలా ఉండాలంటే నీ కుటుంబానికి ఆరోగ్యాన్ని కలిగించేదిగా ఉండాలి. నీ భర్తకు ఆరోగ్యాన్ని కలిగించేదిగా, నీ భార్యకు ఆరోగ్యాన్ని కలిగించేదిగా నీ నాలుక ఉండాలి. జ్ఞానులకే మాత్రమే అది సాధ్యము, అది అజ్ఞానులకు సాధ్యము కాదు. అజ్ఞానులకు అది అసాధ్యము కానీ జ్ఞానులకు సాధ్యం. అది వారి నాలుకను దేనికోసం వాడుకుంటారన్న? జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకమో. ఇప్పుడు ఈ మాటను బట్టి, ఈ వచనాన్ని బట్టి మనకు అర్థమవుతుంది, మనము జ్ఞానులమా అజ్ఞానులమా? ఆరోగ్యాన్ని కలిగించే మాట అయితే మనం జ్ఞానులం, గాయపరిచే వారంగా మన మాట ఉంటే మనము అజ్ఞానులమే. మనం మాట్లాడే మాట ప్రతి దేవుని బిడ్డలారా మనం చూస్తున్నాం. 13వ అధ్యాయం మనం చూస్తున్నాం. 3వ వచనంలో, తన నోరు కాచుకునేవాడు తను కాపాడుకొనును, ఊరుకొనక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. అదే పనిగా లొడలొడ మాట్లాడేవాడు వాడు బాగుపడ్డాడు, నాశనం తెచ్చుకుంటాడు. శత్రువులు పుట్టుకొస్తారు, వాడి మాట వారికి శత్రువులను తయారు చేస్తూ ఉంటుంది. ప్రతి దేవుని బిడ్డలారా, నీ నాలుకతో మాట్లాడుతూ ఉన్న సమయంలో ఆ మాటలో జ్ఞానం కనబడాలి, వివేకం కనబడాలి. 12వ అధ్యాయం 14వ వచనం మనం చూస్తున్నాం. ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందను. సామెతలు 12:14. ఒకడు తన నోటి ఫలము చేత, అంటే నోటి మాట చేత తృప్తిగా మేలు పొందును. ఎవని క్రియలు ఫలము వానికి వచ్చును. ఎవడు ఏమి విత్తునో ఆ పంటకు వస్తాడు. కాబట్టి నువ్వు మాట్లాడేటప్పుడు నీ శత్రువు కూడా మిత్రుడుగా మారిపోవాలి. ఆమేన్.
నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీ మిత్రుడు శత్రువుగా మారకూడదు. అంటే నీ మాటలో అజ్ఞానం ఉంది, కరుకుతనం ఉంది, నీ మాటలో చాలా ఘాటుగా ఉంటుంది. నీ శత్రువు కూడా మిత్రుడిగా మారే విధంగా నీ మాట ఉండాలి. ప్రభు అదే మనకు నేర్పించాడు. చూద్దాం. యేసు ప్రభు వారిని పట్టుకున్నప్పుడు ఆ సమయంలో పిలాతు, హేరోదులు వారిద్దరు కూడా బద్ధ శత్రువులు. ఎవరు? పిలాతు, హేరోదు. కానీ యేసు ప్రభు వారిని వారు చూడగానే వారి జీవితంలో మార్పు మొదలైంది. అక్కడ వారి జీవితంలో మార్పు మొదలైంది. వారిద్దరూ శత్రువులుగా ఉన్నవారు చెప్పండి ఏమో తెలుసా? మిత్రులయ్యారు. లూకాసు వార్తలో చూద్దాం. లూకాసు వార్తలో ప్రియ దేవుని బిడ్డలారా 23వ అధ్యాయంలో 12వ వచనం. అంతకుముందు హేరోదును పిలాతును ఒకరికొకడు శత్రువులై ఉండి ఆ దినములనే ఒకరికి ఒకడు మిత్రులైరే. ఆమేన్. చాలామందికి ఇప్పుడు సమాజంలో ఉన్న ఒక అలవాటు ఏంటి తెలుసా? విడదీయడం తెలుసు కానీ కలపడం తెలియట్లా. మీకు అర్థమైందనుకున్నా? విడదీయడం తెలుసు కానీ కలపడం తెలియట్లా. విడిపోవడం తెలుసు కానీ కలిసి ఉండడం తెలియట్లా. కానీ ప్రభువు కొన్న అలవాటు శత్రువులుగా ఉన్న వారిని కలిపే అలవాటు ఆయనకు ఉంది. వారిని మిత్రులుగా చేసే అలవాటు ప్రభువుకు ఉంది. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? నోటి మాట శత్రువులుగా ఉన్నవారిని కలిపే అలవాటు ప్రభువుకు ఉంది. ప్రభువును వెంబడిస్తున్న నీకు అటువంటి అలవాటు ఉండాలి. మిత్రులను విడదీయటం కాదు, శత్రువును కూడా నువ్వు కలపాలి. శత్రువులుగా ఉన్నవారిని దేవుని బిడ్డలు వారి మధ్య ఉన్న శత్రుత్వాన్ని చంపేసి వారిలోని మంచితనాన్ని ఒకరికి నువ్వు చూపించాలి. కొంతమంది మిత్రులు కూడా విడదీసే వాళ్ళు ఉన్నారు. ఒకరి మీద ఒకరి లేనిపోని మాటలు చెప్పటం. కొంతమంది ఆ మాటలు నమ్ముతారు. నమ్మటం కూడా ఒక బలహీనతే. త్వరపడి ఏది కూడా నమ్మకూడదు. చెప్పుడు మాటలు వినొద్దు అని కూడా బైబిల్ సెలవిస్తూ ఉంది. చెప్పుడు మాటలు వినొద్దు, వాటిని నమ్మొద్దు. ప్రతి దేవుని బిడ్డలారా, ఎందుకంటే జీవ మరణములు నాలుగు ఒక ఇద్దరు కలిసి ఉండాలన్నా విడిపోవాలన్నా, కుటుంబాలు కలిసి ఉండాలన్నా విడిపోవాలన్నా అది నాలుక వశంలోనే ఉంది. నాలుక అవయవములలో చిన్న అవయవమే కానీ అది బహుగా అదిరిపడుద్ది. ఎంకాన్ చేయి, పీజీ చేయి, ఎంటెక్ చేయి, బీటెక్ చేయి, సాఫ్ట్వేర్ హార్డ్వేర్గా ఉండు, నీ నాలుకను గనక నువ్వు అదుపులో ఉంచుకోలేకపోతే నువ్వు అజ్ఞానివే, నువ్వు మూర్ఖుడవే. నాలుకను అదిరిపడుతున్న నాలుకను కంట్రోల్ చేయలేకపోతే నువ్వు చేతకాని వాడివే. అది చిన్న అవయవమే కానీ బహుగా అదిరిపడింది. అదిరిపడే నాలుక ప్రతి దేవుని బిడ్డలారా అది కుటుంబాల మధ్య చిచ్చు పెట్టింది. నీకు ఏం తెలియాలంటే అదిరిపడుతున్న నాలుకను అదుపులోకి ఉంచాలి, అదుపులోకి తీసుకొని రావాలి. అది శక్తి, అది బలం. అంటే నీ నాలుకే అదిరిపడుతూ ఉంది. ఆవేశం వచ్చిందనో, తొందర వచ్చిందనో, పరిస్థితి అలాగొచ్చానో నీ నాలుకే అదిరిపడుతూ ఉంది. నీ నాలుకను అదిరిపడుతున్న ఆ నాలుకను నీవు అదుపులోకి తీసుకుని వస్తే ఆ మండుచున్న ఆ మంట ఏదైతే ఉన్నదో ఆరిపోద్ది. అది ఆరిపోద్ది. లేకపోతే అది ఇంకా అడవి మొత్తాన్ని తగలబెట్టినట్టుగా ఒకరి నుంచి ఒకరికి అంటుకొని మధ్యలో ఉన్న ప్రేమను అంతం చేస్తూ ఉంటుంది. అర్థమవుతుంది అన్నవాళ్ళు చెప్పండి హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, శత్రువులుగా ఉన్న వారిని ప్రభు ఏం చేశాడంట? మిత్రులుగా చేశాడు. ఒకరి మీద ఒకరికి లేనిపోయిన చెప్పటం, విడదీయటము అది అజ్ఞానుల పని. కానీ జ్ఞానుల పని, మంచివారి పని ఏంటి? శత్రువులుగా ఉన్న వారిని కలపటము. అది మన నాలుకను వాడుకునే విధానంలోనే ఉంటున్నదే. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రతి దేవుని బిడ్డలారా, ప్రభువారి జీవితమే మనకి గొప్ప రోల్ మోడల్ అయిన మాట. ప్రతి దేవుని బిడ్డలారా, ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవడను ఎన్నడను మాట్లాడటం మేము వినలేదు.
ఎంత గొప్ప మాదిరి అది. ఈనాడు ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ప్రభువుని నమ్ముకొని ఎంతకాలం అవుతుందో, కానీ నీ గురించి అలా చెప్పగలిగే వాళ్ళు ఉన్నారా? చాలా చక్కగా మాట్లాడతాడని, లేకపోతే ఓమ్మో ఆ అబ్బాయికి చాలా దూకుడు ఎక్కువ, అసలు నోటికి అద్దుపుద్దు ఉండదు, చాలా దూకుడు ఎక్కువ, తొందర ఎక్కువ అనే సాక్ష్యమా? లేకపోతే అసలు ఆ అబ్బాయి నెమ్మదిగా ఉంటాడు, చక్కగా మాట్లాడుతాడు అనే సాక్ష్యం? ఏ సాక్ష్యాన్ని మనం సంపాదించుకుంటున్నాం? యోహాను సువార్త 6వ అధ్యాయం మనం చూస్తున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. 7వ అధ్యాయంలో 7వ అధ్యాయం 46 నుంచి చూస్తే, ఆ బంట్రోతులో ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవడును ఎన్నడను మాట్లాడలేదు అనిరి. అది సాక్ష్యం అంటే, అది జీవితం అంటే. ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవడును ఎన్నడను. ఈ సాక్ష్యం ఇచ్చింది ఎవరు? ఎవరైతే ప్రభువును పట్టుకుందామని వచ్చారో వారే సాక్ష్యం ఇచ్చారు. ఇది గొప్ప జీవితం అంటే. ప్రియ దేవుని బిడ్డలారా, మనము మన మాటను బట్టే మనకి సమాజంలో విలువ పెరుగుతుందని తెలుసుకోవాలి, అర్థమవుతుంది అనవాళ్ళు చెప్పండి హల్లెలూయా. ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవడునో ఎన్నడనో మాట్లాడలేదు అని పట్టుకోవడం కోసం వచ్చిన వారే సాక్ష్యం ఇచ్చారంటే, ఈరోజు ఎవరి గురించి ఎందుకో, ఎవరి దాకా ఎందుకో, నీ కుటుంబంలో నీ గురించి ఏమని సాక్ష్యం ఇస్తున్నారు? నీ కుటుంబంలో, నీ ఇంటిలో నీ భార్య నీ గురించి ఏమనుకుంటుంది? నీ గురించి నీ భర్త ఏమనుకుంటున్నాడు? సాక్ష్యం అంటే ఇదే. సాక్ష్యాన్ని కాపాడుకోవాలి, సాక్ష్యాన్ని కాపాడుకోవాలి, సాక్ష్యాన్ని నిలబెట్టుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. స్టార్టింగ్లో అబ్బాయి మంచోడు అంటారు, అమ్మాయి మంచిది అంటారు. అది కొంతకాలం ఉండకూడదు. నువ్వు ఉన్నంతకాలము ఆ పేరు అలా నిలిచి ఉండనుగాక. వస్తువు కొనుక్కోవడం తేలికే, చెప్పండి, వస్తువు కొనుక్కోవడం తేలికే, దాన్ని జాగ్రత్త చేసుకోవడం గొప్పదనం. మీకు అర్థమైందా? కొంతమంది కొనుక్కుంటారు కానీ దాన్ని జాగ్రత్త చేసుకోరు, దానికి విలువ ఇవ్వరు. అట్లాగే సాక్ష్యము స్టార్టింగ్లో బాగుంటుంది, కానీ రోజులు గడిచిపోయే కొద్దీ ఆ సాక్ష్యములో నాణ్యత పెరగాలి, తగ్గకూడదు. నాణ్యత పెరగాలి. వయసు పెరుగుతుంది అంటే నీ జీవితంలో నువ్వు సంపాదించిన సాక్ష్యం, ఆ సాక్ష్యములో నాణ్యత, అది రోజు రోజుకు అది ప్రకాశవంతంగా మెరుస్తూ ఉండాలి. అర్థమవుతుంది అన్నవాళ్ళు చెప్పండి హల్లెలూయా. ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవడునో ఎన్నడనో మాట్లాడలేదు. సామెతల గ్రంథంలో మరి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. సామెతల గ్రంథంలో 15వ అధ్యాయం 3-4 వచనాలు. యెహోవా దృష్టి ప్రతి స్థలము మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని ఆయన చూచుచుండును. సాత్వికమైన నాలుక జీవవృక్షము. సాత్వికమైన నాలుక, చెప్పండి, జీవవృక్షము. అంటే ఆ వృక్షంలో ఏముందంట? జీవం. అంటే నీ నాలుకలో జీవము ఉట్టిపడాలి, కనబడాలి. జీవ మరణములు నాలుక వశములో ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఖచ్చితంగా మనము మన నాలుకను చాలా చక్కగా వాడుకోవాలి అని వాక్యము హెచ్చరిస్తూ ఉంది. సాత్వికుని నాలుక, సాత్వికమైన నాలుక, అది జీవింపజేసింది, జీవిస్తూ ఉంటుంది. జీవించు, జీవింపచేయి, బ్రతుకు, బ్రతికించు అన్నట్టుగా ఈ నాలుక ఇతరులు కూడా బ్రతికించింది. మాట సాయం, నోటి సాయం. ప్రియ దేవుని బిడ్డలారా, నీ నాలుకలో సాత్వికత కనబడాలి. నీ నాలుకలో సాత్వికత కనబడాలి. మోషే గురించి సాక్షాత్తు దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఏమని? భూప్రజలందరిలో మిక్కిలి సాత్వికుడు, మిక్కిలి సాత్వికుడు. అంటే ఎంత తక్కువగా మాట్లాడతాడు మోషే, అంత విలువగా ఉన్నాడు. ఎంత తక్కువగా మాట్లాడతాడు, అంత విలువగా ఉన్నాడు.
ప్రతి దేవుని బిడ్డలారా, నాకు మాటలు బాగా వచ్చనేసి లొడలొడలో మాట్లాడితే వాక్యం సెలవిస్తున్న విస్తారమైన మాటల్లో దోషం ఉంటుంది. ప్రతి దేవుని బిడ్డలు నేర్చుకోండి. ఇంట్లో చక్కగా కూర్చొని ప్రేమగా మాట్లాడుతూ నేర్చుకోండి. భార్యాభర్తలు కూర్చొని మాట్లాడుకోవడమే కాదు, ఇంట్లో పిల్లలు ఉన్నారు, అందరూ కూర్చొని సరదా కబుర్లు చెప్పుకోండి. ప్రతిదానికి దీనికి సమయం ఇవ్వబాకండి. మీకు అర్థమవుతున్నా? దీనికి సమయం ఇవ్వబాకండి. దరిద్రం ఇదే తయారైంది కుటుంబాల్లో. దరిద్రం ఇదే తయారైంది. ఈనాడు పరిస్థితులు ఎలాగ ఉన్నాయంటే, ప్రతి దేవుని బిడ్డలారా, అసలు కుటుంబంలో కూర్చొని మాట్లాడుకునే అవకాశం లేదు. ఎందుకంటే భార్య చేతిలో ఫోన్ ఉంటుంది, భర్త చేతిలో ఫోన్ ఉంటుంది, పిల్లల చేతిలో ఫోన్ ఉంటుంది. ఎవరి దారి ఆరదైపోతా ఉంది. కానీ ప్రేమగా మాట్లాడుకునే పరిస్థితులు లేవు. మమ్మీ ఏం చేస్తుంది అని అయ్యగారు అడిగితే పిల్లలు మమ్మీ ఫోన్ వస్తుంది అంటే బాగుంటుందా, మమ్మీ ప్రార్థన చేసుకుంటుంది అంటే బాగుంటుందా, డాడీ ఏం చేస్తున్నాడు, మా డాడీ ఫోన్ చూసుకుంటున్నాడు అంటే బాగుంటుందా, మా డాడీ ప్రార్థన చేసుకుంటున్నాడు అంటే బాగుంటుందా? ప్రతి దేవుని బిడ్డ ఆలోచన చేయండి. ఇది ఒక సామెత కూడా, కొత్త పిచ్చోడు ఏనంట కొద్దిగా అన్నట్టుగా కొంతమందికి ఫోను చేతికి రాగానే ఇళ్ళలో టైల్ తిరిగిట్లేదు. లేడీస్కి, జెంట్స్కి ఎంతసేపటికి ప్రతి దేవుని బిడ్డలారా ప్రేమగా గడపాల్సిన సమయాన్ని ఈ ఫోన్తో గడుపుతున్నారు. పిల్లలకి, తల్లిదండ్రులకు దూరం ఏర్పడతా ఉంది. తెలుసా మీకు? దూరం ఏర్పడతా ఉంది. మమ్మీ ఏం చేస్తుందని, డాడీ ఏం చేస్తుంది, ప్రార్థన చేసుకుంటున్నారు అని చెప్పాలి. అటువంటి సాక్ష్యాలు జీవము గల దేవుని సంఘంలో లేచునగాక. ఎంత తక్కువగా వాడితే తలకాయ నొప్పి అంతగా తగ్గిపోద్ది, ఎంత ఎక్కువగా వాడితే తలకాయ నొప్పి అంతగా పెరిగిపోద్ది. కాబట్టి మీరు ఆలోచన చేసి ఒక 2 రోజులు వాడకుండా ఉన్నాడు ఫోన్, అసలు మీకు తలకాయ నొప్పి మఠమామైపోద్ది అంతే. అర్థం కాలే మీకు? హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇంట్లో కూర్చొని ప్రేమగా మాట్లాడుకోండి అని చెప్తున్నా మీకు. ఫోన్ వాడుకోవద్దు అనట్లేదు, కానీ ఇంటిలో భార్యకి ఇవ్వవలసిన సమయం భార్యకు, బిడలకి ఇవ్వాల్సిన సమయము బిడలకి, భర్తకి ఇవ్వాల్సిన సమయము భర్తకు, ఇలాగా సమయాన్ని కేటాయించుకోండి. అర్థమవుతుంది అనుకుంటా మీకు? హల్లెలూయా. ఇంట్లో భోజనపు బల్ల బైబిల్ గ్రంథంలో చాలా అది విలువైనదిగా ఉంది. నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు, ఇప్పుడు పిల్లలు భోజనం బల్ల దగ్గర కూర్చుంటే వాడికి ప్లేట్లు కనపడట్లా. ఏం కనపడుతుంది తెలుసా? ఫోన్లు కనపడుతున్నాయి. వారు ఫోన్లు చూసుకుంటూ ఉండి ఈ తల్లుల్లో నోట్లో ముద్దలు కుక్కేస్తున్నారు. అంతే, అట్లాగైపోయింది కాలం. ప్రతి దేవుని బిడ్డలారా, ఏది మనం నేర్పించాలో అదే మనం బిడ్డలకు నేర్పించాలి. అసలు మా పిల్లోడు వాడే ఫోను 20,000, అసలు మా పిల్ల వాడే ఫోన్ 30,000 అని ఇట్లా గర్వంగా చెప్పుకునే తల్లిదండ్రులు ఉన్నారు. అందుకే బిడ్డలు పాడైపోతున్నారు. మీకు అర్థమవుతుంది అనుకున్నా. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇంట్లో కూర్చున్నప్పుడు భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె, ఒలీవ మొక్కలు అంటే బైబిల్లో సౌందర్యము అని గుర్తు. సౌందర్యము, వెలుగుకు గుర్తు సౌందర్యము. కుటుంబాలు దేవుని బిడ్డలు కుటుంబాలకు సౌందర్యముగా ఉండాలి, వికారంగా కాదు. వారి జీవితాలు, వారి ప్రవర్తన కుటుంబానికి వికారంగా ఉండకూడదు, కుటుంబానికి అందంగా ఉండాలి, సౌందర్యంగా ఉండాలి. అందుకని బిడ్డలు ఒలీవ మొక్కల వలె ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంది. అర్థమవుతుంది అన్న వాళ్ళు చెప్పండి హల్లెలూయా. అర్థం కాలేదు అన్న వాళ్ళు చెప్పండి హల్లెలూయా. ప్రతి దేవుని బిడ్డలారా, సాత్వికమైన నాలుక ఆరోగ్యదాయకము, జీవవృక్షము. అది జీవవృక్షము. నువ్వు మాట్లాడే మాటల్లో సాత్వికత. ఇంట్లో కూర్చున్నప్పుడు పిల్లలతో మాట్లాడుకోవడం, భార్యతో మాట్లాడటం, భర్తతో మాట్లాడటం, ప్రేమగా మాట్లాడుకోవటం. ఆ విధంగా పరలోకాన్ని మన కుటుంబంలో మనం చూసుకోవాలి. క్లబ్బుల్లో ఉండదు, పప్పుల్లో ఉండదు, బయట చెట్ల కింద ఉండదు, ఇంట్లో చూసుకోవాలి పరలోకాన్ని. ఇదే మీకు నేర్పిస్తున్నా. మన కుటుంబమే మనకి స్వర్గంగా ఉండాలి, పరలోకంగా ఉండాలి. బయట కాదు, బయట వెతకొద్దు, బయట ఎక్కడ ఉండదు. అది టెంపరీ, అది కానీ పర్మనెంట్ పరలోకం మన కుటుంబంలో మనం చూసుకోవాలి. అది మనం చూసుకోవాలంటే మన మాటలు చక్కగా
ఉప్పు వేసినట్టుగా రుచికరంగా ఎల్లప్పుడూ కృపాసహితంగా ఉండాలి ఉండనుగాక. మీ సంభాషణ ఎల్లప్పుడూ చెప్పండి కృపాసహితంగా, ఉప్పు వేసినట్టు రుచి గలదిగా ఉంటే పరలోకము మీ సొంతం. నీ ఇంటిలో నువ్వు చూసుకోవాలి పరలోకం. కొన్ని కుటుంబాలు చూస్తున్నాం, భర్త బయటికి వెళ్తే అసలు ఇంటికి వెళ్దాం ధ్యాస ఉండదు, ఇంటికి వెళ్ళాలని ధ్యాస ఉండదు. నేను నిన్న మొన్న ఎక్కడ చూశాను, ఆ ఇంటికి వెళ్ళినా ఏముందలే, పొట్లాడ తప్ప ఇంట్లో ఏముందలే. ప్రతి దేవుని బిడ్డలారా, అటువంటి పరిస్థితులు మన కుటుంబాల్లో ఉండకూడదు. చక్కగా ఇంటికి టయానికి రావటం నేర్చుకోవాలి. అది ఎవరైనా సరే కావచ్చు, నేను సరే కావచ్చు, నువ్వైనా ఎవరైనా సరే, మన ఇంటిలోనే పరలోకాన్ని చూసుకుందాం. నిజమే అన్నవాళ్ళు చెప్పండి హల్లెలూయా. అంటే ఎవరు చెప్పట్లా, అంటే వద్దనా? హల్లెలూయా గడి చెప్పండి హల్లెలూయా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. హల్లెలూయా. చివరిగా ఒక్క మాట మీకు జ్ఞాపకం చేసి ముగించుకుంటాం. మత్తయి సువార్తలో ప్రభువారు మనకు నేర్పించిన అమూల్యమైన ఆణిముత్యము 5వ అధ్యాయంలో 5వ వచనం, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందరు. హల్లెలూయా. నోరు మంచిదైతే ఊరు మంచిది. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. నీ మాటతో వారిని కట్టివేస్తావో, వారిని సంపాదించుకుంటావో. కొంతమంది చూడండి, నోటి మాటతో కొంతమందిని దూరం చేసుకుంటున్నారు. కొంతమంది ప్రతి దేవుని బిడ్డల నోటి మాటతో మనకి మేలు చేసే వారిని కూడా దూరం చేసుకుంటారు. కొంతమంది నోటి మాటే, అంటే ఆ నోటిలో ఎంత వంకరతనమో, ఎంత డొల్లతనం ఉంటుందో చూడండి. కానీ ప్రభు మనకి ఏమని నేర్పిస్తున్నాడంటే, ఎవరైతే సాత్వికులుగా ఉంటారో వారు భూలోకాన్ని సంపాదించుకుంటారు, స్వతంత్రించుకుంటారో. స్వతంత్రించుకోవాలి నోటి మాటతోనే. గయాలకి తనంగా గై నరిసే వాళ్ళు ఉన్నవారిని దూరం చేసుకుంటారు. తర్వాత నెత్తినోరు కొట్టుకున్నా ఉపయోగం లేదు. కానీ నాలుకను సాత్వికత ఆ పదము వాడుకుంటూ నాలుకను చక్కగా వినియోగించుకుంటే నీకు ఎవరు దూరం కారు, అందరూ నీకు దగ్గరికి వస్తారు. నీ మాటే నలుగురిని నువ్వు సంపాదించుకునే విధంగా ఉంటుంది. నీ మాటే నలుగురిని దూరం చేసుకునే విధంగా ఉంటుంది. కాబట్టి నువ్వు నీ నాలుకని ఎలా వాడుకుంటున్నావు? నలుగురు సంపాదించుకుంటున్నావా? మీకు ఒక మాట చెప్పాను మీకు పోయిన వారమేమో. మోయలేనంత ఆస్తిని నువ్వు సంపాదించుకున్నా నలుగురు నిన్ను మోయినవారు, మోయలేని స్థితిలో ఉంటే, మోసేవారు నువ్వు సంపాదించుకోలేకపోతే నువ్వు దరిద్రుడివే అంటాడు. ఒక చక్కటి కొటేషన్. నలుగురు నిన్ను మోసేవారు నువ్వు సంపాదించుకోలేకపోతే అంతా ఒట్టితే నువ్వు దరిద్రుడివే. మోయలేనంత ఆస్తి నువ్వు సంపాదించుకున్నా నిన్ను మోసేవారు నీకు లేకపోతే దరిద్రుడివే అంటాడు. రేపు మనం పోయినా మనల్ని మోయటానికి పోటీ పడాలి. అది జీవితం అంటే. హల్లెలూయా. రేపు మనం పోయినా మనల్ని మోయటానికి పోటీ పడాలి. అంతమందిని మనం సంపాదించుకోవాలి. భూలోకమును వారు స్వతంత్రించుకొందరు. ఎవరంట?
ఎవరు మాటకారులు కాదు, సాత్వికులు. అటువంటి సాత్వికత కలిగి ఉందాం. జీవ మరణములు నాలుక వశము కాబట్టి మన నాలుకను శ్రావ్యంగా మధురంగా వాడుకుందాం. కుటుంబాలను కట్టుకుందాం. దేవునికి తగిన బిడలంగా ఉందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన